మేము వీరులం అంతే. అదే వీరులు కాబట్టి హైడ్రాని ముందు సపోర్ట్ చేశారు, ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. లేదు, డైరెక్ట్ ఇద్దరు డైరెక్ట్ కరెక్ట్ కావాలి. ఎందుకు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, అందరూ బ్రహ్మాండంగా సపోర్ట్ చేసినాం. నేను కూడా సపోర్ట్ చేసాను. సపోర్ట్ ఎట్లా చేసినామని మీరు గమనిస్తలేరు. మేమేమంటున్నామంటే ఉన్న వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చి లేని వాళ్లకు మీరు గంటలలో ఎందుకు కూల్చుతున్నారు పేదవాళ్ళని మేము అడిగేది అది. ఫస్ట్ మీరు ఎందుకు ఇప్పుడు ఫాతిమా కాలేజీ లాంటి ఎందుకు కూలగొడతలేరు? ఎన్ కన్వెన్షన్ కూలగొట్టంగానే బాగా చేశారని చెప్పాను. ఫాతిమా కాలేజ్ వ్యవహారంకి వచ్చేసరికి అందరూ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. నేనేమి ఫాతిమా కాలేజ్ ఒకటే కాదు, రాకేష్ రెడ్డి కాలేజ్ ఉంటే కూడా కూలగొట్టమంటున్నాము. అవును, పల్లా రాజేశ్వర రెడ్డి ఉంటే కూడా కూలగొట్టమంటున్నాము. మేము ఎవరిని వదిలేయమంటలేము. కానీ మేమేమంటున్నామంటే పేదవాళ్ళది ముందు కూలగొట్టకండి. పేదవాళ్ళ మీద ఇప్పుడే వాడి జీవితాంతం కష్టపడి ఇటుక వేర్చి ఎవడైతే డబ్బు ఉన్నవాడు అక్కడ ఉన్నాడు కదా ఏదో చిన్న గుడి చేసుకున్నాడు, చిన్న ఒక రూమ్ కట్టుకున్నాడు. ముందే లేని వాడికి, మధ్యతరగతి వాడికి, పేదవాడికి సమాజం మీద ఒక అక్కసు ఉంది. అన్ని ఉన్న వాళ్ళకి చట్టాలన్నీ ఉన్నవాడి చుట్టాలైపోయినాయని వాడి ఆక్రోశము, ఆవేదన మంచిది కాదు. ఫస్ట్ ఉన్న వాళ్ళతో మొదలు పెట్టండి. వేలాది కట్టడాలు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత ఈ పేదవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి అక్కడి నుంచి. కానీ కూలగొట్టండి అనే దానికి బీజేపీ సపోర్ట్ చేయటమే చాలా మందికి నచ్చల. ఎందుకు? గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరిగింది వ్యవహారం అసలు అనేది కనుక్కోకుండా, అధికారుల మీద చర్యలు లేకుండా బీజేపీ కూడా ఇదే వైఖరితో వెళ్తుంది ఏంటనేది అనుకున్నారు చాలా మంది. నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు అధికారులను కూడా జైలు ఏమంటున్నాం ఇలా తప్పిదాలని. మీరు అన్నింటి ప్రతి ఇంటర్వ్యూలో రొటీన్ చెప్పిన నేనైతే వ్యక్తిగతంగా వెరీ క్లియర్గా ఉన్నానండి. మొత్తానికి మొత్తం ఇది భవిష్యత్ తరాలకు ఒక బంగారు భాగ్యనగరం నిర్మించడం, ఇవ్వటం, ఇది ఒక స్కీము. కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం మీదనే అనుమానం, తెలంగాణ ప్రజలకే అనుమానం. బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఈ తుపాకీ చూపెట్టి డబ్బులు వసూలు చేసుడు, ఇట్లాంటి ఏదో హైడ్రా లాంటి పథకాలు ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇప్పుడు ఎంఐఎం కూల్చడానికి వీల్లేదని చెప్పి ఫాతిమా కాలేజ్ విషయంలో అల్టిమేటం ఇస్తోంది. ఎంఐఎం కూల్చకపోతే కూల్చిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి రేవంత్ రెడ్డి. బీజేపీ ఏమన్నా మాట్లాడగలదా విషయం? అదే చెప్తున్నాం కదండి. ఏం మాట్లాడుతుంది ఇంకా? అరే చాలా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? హైడ్రా గురించి వెరీ క్లియర్గా ఉన్నది బీజేపీ. ఇప్పుడు కూల్చాలంటే ఏమిటంటే ఇది వ్యక్తిగత కక్షలు ఏంటి? ఒకటే రోజు బుల్డోజర్ పెట్టుకోవడం, దానికి ఉన్నాయి గవర్నమెంట్ కొన్ని ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. మరీ రోజుల తరబడి వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. ఇప్పుడైతే ఒక మంచి కోరుకుందాం. కానీ ఉన్నదల్లా కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక రకమైన అనుమానాలు ఉన్నాయి. ఇది ఓన్లీ డబ్బులు లాక్కోవడానికి, లక్షల కోట్ల స్కామ్ చేయడానికి తెచ్చిన హైడ్రా అని నమ్ముతున్నారు ప్రజలు. మేము అదే అంటున్నాం, ఒకవేళ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫాతిమా కాలేజీ మొదలుపెట్టు. లేదు అంటే ఆ పేదలకు ఎవరైతే కూర్చున్నామో ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి సొంతం ల్యాండ్స్ ఉన్నాయాడా అలాగా టీఆర్ఎల్కి ఇస్తా అన్నాడు. కట్టి మనం ఇస్తా అంటే వేరు, మొదలు పెట్టమంటే పూజ చేస్తాం. నేను కూడా వస్తా పూజ చేసేందుకు.